ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం మహేష్ గారు. నమస్తే సార్. న్యూరో ఏఐ. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? న్యూరో అబండెన్స్ ఇంటెలిజెన్స్ మేనిఫెస్టింగ్ ద లైఫ్ ఆఫ్ యువర్ డ్రీమ్స్. ఈరోజు వీడియోలో మిమ్మల్ని ఈ ప్రపంచం ఎలా చూడాలో ప్రపంచానికి మీరే నేర్పించాలి. మిమ్మల్ని ఈ ప్రపంచం ఎలా ట్రీట్ చేయాలో ప్రపంచానికి మీరే నేర్పించాలి. ఓకే, ఒక ఎగ్జాంపుల్తో చెప్తాం సార్. సో మీ దగ్గర ఒక రెండు రెంటెడ్ కార్స్ ఉన్నాయి సార్. ఒకటి కార్ ఏ, కార్ బి. రెండు కార్స్ యొక్క యజమానులు కూడా డిఫరెంట్ పర్సన్స్. కార్ ఏ చెత్తతో నిండిపోయింది, బాగా దుర్వాసన వస్తుంది. మీరు ఈ తాగేసిన వాటర్ బాటిల్ని దాంట్లో వేయడానికి సంకోచిస్తారా? కార్ బి చాలా నీట్గా క్లీన్గా ఉంది, మంచి వాసనతో ఉంది. ఇప్పుడు ఈ తాగేసిన వాటర్ బాటిల్ని దాంట్లో వేయడానికి మీరు సంకోచిస్తారా, ఆలోచన చేస్తారా? డెఫినెట్గా కార్ ఏలోనే మనం వాటర్ బాటిల్ పడేస్తాము. కార్ Yes. నీట్గా ఉంది కదా. కార్ బి విషయానికి వచ్చేసరికి అట్లీస్ట్ మనం ప్యాకెట్లో పెట్టుకొని, అట్లీస్ట్ మన బ్యాగ్లో పెట్టుకొని దూరంగా డస్ట్బిన్లో వేయడానికి ట్రై చేస్తాం, ఆన్ ద స్పాట్లో వేయలేకపోతే. సో రెండు కార్స్ కండిషన్స్ ఇండైరెక్ట్గా మనకి సైలెంట్గా ఒకటి కమ్యూనికేట్ చేస్తుంది. ఏం కమ్యూనికేట్ చేస్తుంది? కార్ ఏలో చెత్త యాక్సెప్టబుల్, కార్ బిలో చెత్త నాట్ అలౌడ్. సో ఇంకొంచెం డెప్త్గా వెళ్తే అన్కాన్షియస్గా ఇంకా కొన్ని విషయాలు నేర్పిస్తుంది. ఆ రెండు కార్స్ యొక్క యజమానుల్ని మనము ఎలా చూడాలి, ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ ఏంటి, వాళ్ళ యొక్క విలువలు ఏంటి, వాళ్ళ యొక్క బౌండరీస్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలిసిపోతుంది. ఒక్క కారు విషయంలో ఇన్ని విషయాలు తెలిసిపోతుంది. సో మన లైఫ్లో కూడా ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతుంది. మనల్ని మనం ఎలా నిర్వహించుకుంటామో ఈ ప్రపంచం కూడా మనల్ని అలానే నిర్వహిస్తుంది. మనల్ని మనం ఎలా చూసుకుంటామో ఈ ప్రపంచం కూడా మనల్ని అలానే చూస్తుంది. మనకి మనం ప్రాధాన్యత ఇచ్చుకోకుండా, మనల్ని మనం లవ్ చేసుకోకుండా, మనకి మనము గౌరవాన్ని ఇచ్చుకోకపోతే ఈ ప్రపంచం మనల్ని డోర్ మ్యాట్ లెక్క చూస్తుంది, మన మీద వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, మనల్ని అడ్వాంటేజ్ కూడా తీసుకుంటుంది. ఇక లెసన్ ఏంటంటే, మీకు ఇతరుల నుంచి మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో ఫస్ట్ అది ఎవరికి ఇచ్చుకోవాలి? మనకి మనం ఇచ్చుకోవాలి. మీ స్టాండర్డ్స్ ఏంటో మీరు తెలుసుకోవాలి, మీ వాల్యూస్ ఏంటో మీకు తెలుసుకోవాలి. ఫస్ట్ మీకు మీరు బౌండరీస్ సెట్ చేసుకోవడం తెలుసుకుంటేనే ఇతరులకి మీరు బౌండరీస్ సెట్ చేయగలుగుతారు. అవునా కదా సార్? అవునండి. సో ఇంకా డెప్త్గా వెళ్తే మీ జీవితంలో సేమ్ సిచ్యువేషన్ రిపీటెడ్గా వస్తుంది. దానికి అర్థమైందంటే మీరు ఇంకా లెసన్ నేర్చుకోలేదు. ఆ సిచ్యువేషన్ మీకు ఏదో నేర్పిస్తుంది, కానీ మీరు ఇంకా లెసన్ నేర్చుకోలేదు అని అర్థం. ఇది హెల్త్లో కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, మనీ విషయంలో కావచ్చు, మీ బిజినెస్ విషయంలో కావచ్చు, జాబ్ విషయంలో కావచ్చు. ఇదంతా కూడా ఏం నేర్పిస్తూ ఉందంటే మీరు ఇంకా లెసన్ నేర్చుకోలేదు. కొంచెం డెప్త్లోకి వెళ్తే మీ లైఫ్ పార్ట్నర్ మీతో కమిటెడ్గా ఉండట్లేదు, మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకుంటున్నాడు, మీకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, అమ్మాయినా కావచ్చు, అబ్బాయినా కావచ్చు. దీనికి అర్థం ఏంటంటే మీరు ఇంకా లెసన్ నేర్చుకోలేదు. ఒకవేళ అక్కడ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోయినా కానీ, బ్రేకప్ చెప్పేసి మూవ్ ఆన్ అయిపోయినా కానీ, మీరు ఇంకా లెసన్ నేర్చుకోకపోతే సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే మీతో మీరు ప్రేమలో పడకుండా, మిమ్మల్ని మీరు గౌరవించుకోకుండా, మీకు మీరు ప్రాధాన్యత ఇచ్చుకోకపోతే, మీరు వేరే పర్సన్ని అట్రాక్ట్ చేసినా కానీ ఆ పర్సన్ ఎగ్జాక్ట్గా ఇంతకుముందు పర్సన్ ఏం చేస్తా ఉన్నాడో అదే చేస్తాడు. ఇంతకుముందు పర్సన్ ఏం చేస్తా ఉన్నాడు? మిమ్మల్ని ప్రేమించలా, మీతో కమిటెడ్గా ఉండట్లా, మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకుంటున్నాడు. సో ఈ పర్సన్ కూడా అదే చేస్తాడు. అందుకే కామన్గా ఏం చెప్తారంటే డిఫరెంట్ ఫేసెస్ బట్ సేమ్ ప్యాటర్న్. ఇక మీదట మీ జీవితంలో సేమ్ ప్యాటర్న్స్ కానీ రిపీట్ అయితే, లైక్ మిమ్మల్ని మోసం చేస్తున్నారు, చీట్ చేస్తున్నారు, యూజ్ చేసుకుంటున్నారు, అడ్వాంటేజ్ చేసుకుంటున్నారు, మీతో కమిటెడ్గా ఉండట్లేదు, మీకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. దీనికంతా కూడా అర్థమైందంటే మీరు ఇంకా లెసన్ నేర్చుకోలేదు. లెసన్ ఏంటి? మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం, ప్రేమించుకోవడం, ప్రాధాన్యత ఇచ్చుకోవడం, అప్రిషియేట్ చేసుకోవడం. సో ఒక సింపుల్ బట్ మోస్ట్ పవర్ఫుల్ అఫర్మేషన్స్ మీకు చెప్తాను, దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. మొదటిది, ఐ లవ్ ఎగ్జాక్ట్లీ ద వే ఐ యామ్. ఐ రెస్పెక్ట్ ఎగ్జాక్ట్లీ ద వే ఐ యామ్. ఓకే, ఇంకొక రెండు అఫర్మేషన్స్. నా పట్ల నాకు గౌరవం ఉంది, ఎదుటి వాళ్ళ పట్ల కూడా నాకు గౌరవం ఉంది. నేను ప్రేమని ఈజీగా తీసుకోగలను, ఈజీగా ఇవ్వగలను కూడా. సో ఈ 4 అఫర్మేషన్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తే మీలో సెల్ఫ్ లవ్ అనేది పెరుగుతుంది, మీకు మీరు ప్రాధాన్యత ఇచ్చుకోవడం అనేది పెరుగుతుంది.
ఆటోమేటిక్గా ఇంతకుముందు మీరు ఏ ప్యాటర్న్స్ అయితే మీరు చూస్తున్నారు రిలేషన్షిప్లో, ఆ ప్యాటర్న్స్ అంతా కూడా మారుతుంది, మీ సమస్యలు అంతా కూడా మారుతుంది. ఇది మీరు ఏ రిలేషన్షిప్లో అయినా కానీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. డిఫరెంట్ పర్సన్స్ వస్తూ ఉంటారు, బట్ మీ ఎమోషన్స్ మాత్రం సేమ్గానే ఉంటాయి. సేమ్ సిచ్యువేషన్ మీకు అనిపిస్తూ ఉంటుంది, సేమ్ ఛాలెంజెస్ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఎవరైతే మీ మీద మీరు వర్క్ చేసుకొని మీ లైఫ్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలని సీరియస్గా 100% కమిటెడ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా జూన్ 1వ తేదీ నుంచి న్యూరో అబండెన్స్ ఇంటెలిజెన్స్ స్టార్ట్ అవుతుంది. 21 days మిమ్మల్ని మీరు మీ మీద వర్క్ చేసుకొని మీ లైఫ్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలని మీరు సీరియస్గా ఉంటే, 100% కమిటెడ్గా ఉంటే మీరందరూ కూడా న్యూరో అబండెన్స్ ఇంటెలిజెన్స్ జాయిన్ అవ్వండి. పాత్ కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది, అంత ఈజీగా అనిపించదు, బట్ కంప్లీట్గా డెఫినెట్గా నేను ఒక అష్యూరెన్స్ అయితే ఇవ్వగలుగుతాను, ఇది వర్త్ అని మీకు అనిపిస్తుంది. కంప్లీట్గా మీరు ఏ సమస్యలు అయితే ఉన్నారో ఆ సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేటట్టుగా ఈ క్లాసులో మీకు రకరకాల నైపుణ్యాలు అనేది నేర్పించడం జరుగుతుంది. డెఫినెట్గా సార్, నిజంగా చాలామంది అడ్వాన్స్ క్లాస్ అడిగేటువంటి వాళ్ళే చాలామంది ఉన్నారు. ఎస్. సో జూన్ 1st నుంచి క్లాస్ జరుగుతుంది అంతే కదా? అవును సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో కమింగ్ టు క్లాస్ అండి, జూన్ 1st నుంచి క్లాస్ ఉంటుందని చెప్పేసి విన్నాను నేను. సో నిజంగా జూన్ 1st నుంచి క్లాస్ ఉంటుందా? ఎన్రోల్ ఎలా చేసుకోవాలి? ఎస్, జూన్ 1st నుంచి న్యూరో అబండెన్స్ ఇంటెలిజెన్స్ అడ్వాన్స్ క్లాస్ ఉంటాయి. దీంట్లో ఈ రిలేషన్షిప్ గురించి కూడా చాలా డెప్త్గా ఇన్ డీటెయిల్గా చెప్పబడుతుంది. ఇంకా కూడా ఈ బ్యాలెన్స్డ్ పర్స్పెక్టివ్ గురించి ఒక 2 sessions పర్టికులర్గా చాలా ఎగ్జాంపుల్స్తో మనం చెప్పడం జరుగుతుంది. మీరు ఈ రిలేషన్షిప్ స్కిల్స్ని యూజ్ చేసి మీ బిజినెస్లో కస్టమర్స్తో కావచ్చు, క్లయింట్స్తో కావచ్చు, అట్ ద సేమ్ టైం జాబ్లో మీ యొక్క హైయర్ అఫీషియల్స్తో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, మీ కింద స్థాయి ఉద్యోగస్తులతో కావచ్చు, అదేవిధంగా మీ యొక్క చిల్డ్రన్తో కావచ్చు, ఫ్యామిలీతో కావచ్చు, రిలేటివ్స్తో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, ఎవరినైనా మీరు చాలా తేలిగ్గా డీల్ చేసే విషయాలు, నైపుణ్యాలు ఇక్కడ నేర్పించబడతాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ జూన్ 1st నుంచి అడ్వాన్స్ క్లాస్ జరగబోతుంది మహేష్ గారిది, న్యూరో AI. సో దానికి సంబంధించి కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.